శిక్ష కొరకే ఈ లోకమునకు వేయించేసిన నా తండ్రి అని ప్రభు ఎదుట మనం రెండు చేతులు జోడించి, దేవా నన్ను నీకు అస్తాగా చెబుచున్నాము తండ్రి, పాపినైన నన్ను కరుణించు దేవా. ఎందుకు పనికిరాని ఈ పాపపు జీవితమును గురించి నాయన మహిమని విడిచి ఈ భూలోకమునకు వచ్చి వేసిన మా తండ్రి నీకు స్తోత్రములని. మనము చేసిన తప్పిదములు, మనము చేసిన పొరపాట్లు, మనము చేసిన ప్రతి విధమైనటువంటి దోషములు ప్రభు ఎదుట మనం ఒప్పుకుందాము దేవా. తెలుసు తెలుగు ఎన్నో తప్పిదములు పొరపాట్లు చేస్తాము తండ్రి, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని కృప చూపుము దేవా. నీ కన్ను దృష్టి మాపై ఉంచుము తండ్రి దేవా. చూపుతో, మాటలో, ఆలోచనలో, తలంపులలో, క్రియలలో, నడకలో, ప్రవర్తనలో నీకు వ్యతిరేకంగా నడిచినటువంటి వారము తండ్రి దేవ, మమ్మల్ని దర్శించుము దేవా. పాపములో ఉండి పాపములోని చనిపోతే మేము నరకమునికి వెళ్ళిపోతామని ప్రభువా, నరుడుగా దిగి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నా కొరకు నాయన పశువుల తొట్టులో పరుండిన యేసయ్యా నీకు స్తోత్రములు. నాకు మహిమ సింహాసనం ఇవ్వటానికి దేవా ఈ భూలోకములో నీకు నెలకించింతైన స్థలం లేకుండా పోయింది ప్రభువా. ఎంత గొప్ప దీనుడు అయ్యా, ఎంత గొప్ప తగ్గించుకున్నావయ్యా తండ్రి. నేనేమన్నా హెచ్చించుకుంటున్నానేమో, నేనేమన్నా గర్వపడుతున్నానేమో దేవా. నిన్ను నీ తగ్గింపును చూసి నేను నేర్చుకునే స్థితిని నాకు దయచేయమని అడుగుతామా. అందరము కూడా కొద్దిమందిగా ఉన్నాము, చిన్న మందగా ఉన్నాము. దేవుడు మనల్ని దర్శించే సమయము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము నీకు వెపిస్తారో వారి మధ్యన ఉంటానన్న యేసయ్య మన మధ్యన ఉన్నారు. అమ్మా అందరము కూడా తండ్రి ఈ యొక్క డిసెంబర్ మాసములో నన్ను దర్శించయ్యా, నన్ను దాటిపోకయ్యా, నీ కృపను మాకు అనుగ్రహించుమని తండ్రి. తెలుసు తెలుగు నీకు దూరం అయిపోయామేమో, తెలుసు తెలుగు నిన్ను గాయపరిచామేమో, తెలుసు తెలుగు నిన్ను నాయన మేము ఏ విధంగా తప్పిపోయామేమో నాయన. తిరిగి వచ్చిన కుమారుల వలె మమ్మల్ని తయారు చేయండి. తప్పిపోయిన కుమారులుగా ఉన్న మమ్మలను తిరిగి వచ్చిన కుమారులుగా మార్చుము తండ్రి. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధడానికి స్తోత్రములు, పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. మృత్యం చేయడానికి స్తోత్రములు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. నా కొరకు తొట్టెలో పొరుండి ఉన్న తండ్రి నీకు స్తోత్రములు దేవా. నా కొరకు పొత్తి గుడ్డలతో చుట్టబడిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నాకు మహిమ వస్త్రమును, నాకు రక్షణ వస్త్రం ఇవ్వటకు నీవు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నావు ప్రభువా. వస్త్రములే కొద్దివైపోయినాయి ప్రభువా. నాకు నిండు బట్టలు ఇవ్వటానికి నీవు పొదుపు బట్టలు వాడిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నన్ను దర్శించు దేవా. నైనా నేను తప్పిపోతున్నానేమో, నేను తొలగిపోయానేమో, తిరిగి వచ్చిన కుమారుని వలె మమ్మల్ని మార్చు తండ్రి. ఏర్పాటు బైబిల్ మిషన్ లో మమ్మల్ని ఉంచిన దేవా, ఏర్పాటు బైబిల్ మిషన్ చెట్టు కింద మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు స్తోత్రములు. దర్శించుము దేవా, దాటిపోకయ్యా, కరుణించుము దేవా. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. చిన్న మందగా ఉన్న మా సంఘమును దర్శించుము దేవా. కొద్దిగా ఉన్న మమ్మలను దర్శించుము తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని దాటిపోకు తండ్రి, మమ్మల్ని దర్శించు దేవా. నా కొరకే శిశుపాలుడికి వచ్చిన తండ్రి, నా కొరకే నేను ఆ యొక్క పశువుల స్థానంలో పరుండారు తండ్రి నీకు స్తోత్రములు. వందనాలు దేవా తండ్రి నీకు స్తోత్రములు. ఆకాశ పక్షులకు గూళ్ళను, నక్కలకు బొరియలున్నవి గాని మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేకుండా అవును దేవా. ఈ సమస్త సృష్టిని నోటితో చేసిన తండ్రి కిచెన్ స్థలం లేకుండా పోయిందయ్యా. నాకు ఆ పరలోకముల స్థలం ఇవ్వటము కొరకు నీకు స్థలం లేకుండా పోయింది నాయన తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఏల వేసి నడిపించుకురండి ప్రభువా, ఏల వేసి నడిపించుకురండి. బైబిల్ విషయంలోనికి అనేక మంది చెదిరిపోయి ఉన్నారు, తప్పిపోయి ఉన్నారు దేవా. తిరిగి వచ్చిన కుమారుల వలె
మమ్మల్ని నడిపించండి. తిరిగి వచ్చిన కుమారుల వలె నీ బైబిల్ మిషన్ యొక్క మందిరములోనికి నడిపించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము. కృప చూపండి, కరుణ చూపండి, కనికరించండి, దయ చూపండి దేవా. నీకు స్తోత్రములు దేవా. తప్పులు, పొరపాట్లు, దోషములు క్షమించు తండ్రి. నీకు వ్యతిరేకమైన జీవితం మానుడి దూరపరచు దేవా. వందనాలు దేవా, వందనాలు తండ్రి. బలహీనులము ప్రభువా, బలహీనులము తండ్రి. మేమే పాటి వారము ప్రభువా, వచ్చి వారము తండ్రి, ఓటికుండ వంటి వారము ప్రభువా. తండ్రి స్తోత్రములు దేవా. పశువులు పాక మేమే, పశువులు పాక మేమే, రుచితో కొట్టుతున్న మేమే ఆ కంపు ప్రభువా. మా హృదయమని తొట్టెలో పవలించడానికి వచ్చి వేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. నైనా కంపు కొడుతున్న మా హృదయమును కడుగుము దేవా. రుచితో కూడిన మా హృదయాన్ని కడుగుము దేవా. తండ్రి నీకు స్తోత్రములు దేవా. మా కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చిన తండ్రి మేము నాయన ఎంతో అవకాశం ఉన్నప్పటికీ నీ మందిరానికి రాని వారముగా ఉన్నాము. అనేక మంది నడిపించండి ప్రభువా. మేము పిలిస్తే ఎవరో రారు. మేము నిరుంత మాత్రము తండ్రి, మేము నిరుంత మాత్రము దేవా. మేము పిలిస్తే ఎవరు రారు. నీవే రప్పించు దేవా. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు. మా హృదయములో పవలించుము, మా హృదయములో పవలించుము దేవా. తండ్రి కుమారుడా నీ హృదయం నగ్గిము, కుమారుడా నీ హృదయం నగ్గిము అని అడుగుతున్న నా తండ్రి. నా హృదయంలో నీకు స్థలం ఉంది, నా హృదయంలో నీకు చోటిస్తున్నాను దేవా. నా హృదయంలో పవలించుము దేవా. తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీ ఆత్మ కార్యములు జరిగించు తండ్రి. ఏర్పాటు బైబిల్ మిషన్లోనికి తీసుకొచ్చిన తండ్రి నీకు స్తోత్రములు దేవా. అద్భుతములు చేయు, ఆశ్చర్యకార్యములు చేయు దేవా. నా పాపములు క్షమించు, నా బ్రతుకును మార్చు, నా జీవితం మార్చు. ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన బ్రతుకును మాకు దయచేయి దేవా. తండ్రి నీకు స్తోత్రములు దేవా. ఈ పర్వాణీయ సంఘములు నీకు స్థలంగా చెప్తున్నాం ప్రభా. మేము పిలుస్తాము కానీ రారు. నీవే నడిపిస్తావు, నీవే మనసిస్తావు. తప్పిపోయినటువంటి వారిని తిరిగి వచ్చిన కుమారుని దగ్గర ఏ విధంగానైతే చేర్చుకొని ఉన్నాడో తండ్రి అలాగునా అనేక మందిని నడిపించారండి ప్రభా. అనేక మంది నడిపించి సిగ్గుపరచి నీకు ప్రభా. బైబిల్ మిషన్ వారికి తలదించుకునే పరిస్థితి రా నీకు ప్రభా. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రా నీకు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు. యేసు చూపుము సేవా మార్గము, నీదు సేవా చేయునాటి సంగమంతాయు వృద్ధి కయ్యోము. యేసు నాయక సంగనాయక తండ్రి పొందు పుత్రుడు ఆత్మ పొందు కీర్తి. హల్లెలూయా హల్లెలూయా దేవానికి స్తోత్రములు. ఈ చిన్ని కొద్ది ధ్యానమును సమర్పించుచున్నాము. నీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.